విజయసాయి రెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల లెక్కర్ స్కామ్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించిన మాజీ ఎంపీ లేటెస్ట్ గా జగన్ తనపై చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అమ్ముడు పోయారని జగన్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు ఆయన. నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. పదవి వచ్చాక నువ్వే మొత్తానికి మారిపోయావు. 3 దశాబ్దాలుగా నాకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లొంగను, ఎవరికి భయపడను అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ ఫ్యామిలీతో తనకున్న సుదీర్ఘ సంబంధాన్ని గుర్తు చేస్తూ తాను ఎప్పుడూ సూత్రబద్ధంగా నీతి నిజాయితీలతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డికి వైఎస్ కుటుంబంతో 3 దశాబ్దాల అనుబంధం ఉంది. అలాగే వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు. ఆ పార్టీ దురదృష్టమో లేదంటే ఆయన వ్యూహమో తెలియదు కానీ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. నిజానికి ఏ రాజకీయ పార్టీలో అయినా పునాదుల నుంచి ఉన్నవారిని కోర్ కమిటీ మెంబర్స్ గా చూస్తారు. వారే పార్టీకి అసలైన బలాలు. వారు గనక బయటకు పోతే పార్టీకి ఇబ్బందులు వస్తాయి. గట్టిగా చెప్పాలంటే అసలుకే ఎసరొస్తుంది. అందుకే ఎవ్వరూ కూడా కోర్ టీం మెంబర్స్ ని దూరం చేసుకోరు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా వాటిని ఏదో రకంగా సర్దుబాటు చేసుకుంటారు. కానీ వైసీపీలో మాత్రం అధినేత తీరే వేరు అన్నట్టుగా ఉంటుందని అంటారు. అందుకే మూలాలైన వారు, పార్టీతో పుట్టిన వారు కూడా వెళ్లిపోతున్నారు. అయితే అలా బయటకు వెళ్లిన వారంతా గుట్టు విప్పుతారు. కానీ ఇక్కడ వైసీపీకి కొంత లక్ కలిసి వచ్చి విజయసాయి రెడ్డి దాదాపుగా మౌనంగానే ఉంటున్నారు. నన్ను కెలకొద్దు అని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు కూడా. కానీ ఆయన కామ్గానే ఉన్న వైసీపీ నేతలు మాత్రం రెచ్చిపోతున్నారు. విజయసాయి రెడ్డితో పెట్టుకుంటే వైసీపీకి లాభం లేదేమీ సరికదా, చాలా నష్టమే జరుగుతుంది. అయినా సరే జగన్ ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఓ మీడియా మీటింగ్ లో జగన్ కోరి మరీ విజయసాయి రెడ్డిని కిలికేశారు. ఆయన చంద్రబాబుకు తన 3.5 ఏళ్ల రాజ్యసభ పదవిని తాకట్టు పెట్టారని పెద్ద పెద్ద మాటలే మాట్లాడేశారు. దీంతో విజయసాయి రెడ్డి జగన్ కు స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. తాను ఏ ప్రలోభాలకు లొంగేవాడిని కానని స్పష్టం చేశారు. అంతేకాదు తాను ఎవ్వరికీ భయపడనని కూడా చెప్పారు. తనకు 3 దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉందని కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి పదవి వచ్చాక జగనే పూర్తిగా మారిపోయారని విజయసాయి రెడ్డి భారీ ఆరోపణలు చేశారు. ఇక మద్యం కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ కర్త కర్మ క్రియ అందులో పూర్తిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని కుండబద్దలు కొట్టారు. ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సి వస్తే చెబుతానని వైసీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే తన దగ్గర ఇంకా చాలా మ్యాటర్ ఉందని ఆయన అంటున్నారు. మరోవైపు చూస్తే గనక విజయసాయి రెడ్డి ఈ రోజుకి జగన్ ని వైఎస్ఆర్ రక్తంగానే చూస్తున్నారు. ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు అని అర్థమవుతోంది. అంతేకాదు జగన్ తన మీద నేరుగా ఆరోపణలు చేసినా ఆయన కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గరే ఆగిపోతున్నారు. ఆయన కేసిరెడ్డి మీద ఆరోపణలకే పరిమితమవుతున్నారు. జగన్ తన మీద చేస్తున్న ఆరోపణలు ఆపేందుకు విజయసాయి రెడ్డి ఆయనకు ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. అది వైఎస్ఆర్ మీద విజయసాయి రెడ్డికి ఉన్న అభిమానంతోనే అని అంటున్నారు. ఇలా డిప్లొమాటిక్ గానే విజయసాయి రెడ్డి రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అదే కనుక జగన్ మీద కోపం ఉంటే ఆయన అన్న మాటలకు ఆగ్రహం చెందితే విజయసాయి రెడ్డి ట్వీట్ వేరే లెవెల్లో ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయి రెడ్డిని కెలకటం జగన్తో పాటు వైసీపీ నేతలు మానుకుంటేనే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ జగన్ కు సంబంధించిన గుట్టుమట్లన్నీ విజయసాయి రెడ్డికి తెలుసు. ఈ నేపథ్యంలో ఆయనతో పెట్టుకుంటే ఇబ్బంది పడేది ఖచ్చితంగా వైసీపీనేనని అంటున్నారు. సో విజయసాయి రెడ్డి ట్వీట్ చూసిన వారు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆయన చాలానే తగ్గారని అంటున్నారు. చూడాలి మరి ఇక మీదట వైసీపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.